తీస్తా బ్యారేజ్ మాస్టర్ ప్లాన్ ఎంత కాస్ట్ అయినా సరే చేసి తీరతాం అని చెప్తున్నది బంగ్లాదేశ్. ఇండియాకి సంబంధించినటువంటి తీస్తా రివర్‌కి అడ్డుపడతాం అని చెప్తుంది. తారిక్ రెహమాన్ చెప్పుకొస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ చైనా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. పాకిస్తాన్‌కి వెళ్ళేటటువంటి నీళ్లు జీలం, చెనాబ్ నదుల దగ్గర నుంచి డైవర్ట్ చేయడం తప్పు. అది హ్యుమానిటీకి వ్యతిరేకమని. అదే చైనా ఈ తీస్తా ప్రాజెక్ట్ డబ్బులు ఇస్తానంటది. భారతదేశానికి నీళ్లు రాకుండా చేస్తాననేది బంగ్లాదేశ్ ప్రాజెక్ట్. వీళ్ళ ద్వంద్వ ధోరణులు అట్లుంటాయి. ఇక్కడ బేసిక్‌గా బంగ్లాదేశోడు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి, పూర్తి చేసి అమల్లోకి వచ్చేటప్పటికి వాడు ఉంటాడో ఉండడో కూడా తెలీదు. భారతదేశానికి ఆల్టర్‌నేటివ్స్ బోలెడన్ని ఉన్నాయి. ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. కాకపోతే ఇప్పుడు తమ దేశంలో ప్రజల్ని సంతృప్తి పరచలేని వాళ్ళు భారతదేశాన్ని నిందిస్తే, భారతదేశాన్ని విమర్శిస్తే హీరోలు అవుతాం అనుకునేటటువంటి ధోరణి పాకిస్తాన్‌లో, బంగ్లాదేశ్‌లోను బాగా స్ప్రెడ్ అవుతుంది నాయకుల్లో.